అదే వాళ్ళ తాతగారు వాళ్ళ తండ్రి గారు లేకపోతే మొన్న వివేకానంద రెడ్డి గారు ఈ హత్యలన్నిటికీ వెనక చంద్రబాబు గారే ఉన్నారు. బాబు గొడ్డలో పెట్టి నీ బాబాయ్ నువ్వే చంపుకున్న ఘనత నీది. ఏంటి నీ అమ్మని నీ చెల్లిని రోడ్డు మీద పడేసిన ఘనత నీది. ఎవరినంటావయ్యా? నీ తండ్రి హెలికాప్టర్ మీద వెళ్తే ఏదో ఆయనకి అలా రాసి పెట్టాడు దేవుడు, అలా జరిగిపోయింది. దానికి అది కూడా నువ్వే నారా చంద్రబాబు నాయుడు గారు చేశారంటే ఎట్ట కుదిరిద్ది? ఇంకా నీకు మానసికంగా జబ్బు ఉన్నట్టేగా, నిర్ధారణ అయినట్టేగా. జనాలు నవ్వుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నువ్వు ప్రెస్ మీట్లకు పెట్టినా సరే నమ్మే విధంగా అయితే ఏమి లేవండి. అదేమంటే రాజధానికి సంబంధించి అసలు ఇప్పుడు కాదు భవిష్యత్తులో కూడా రాజధాని కట్టలేడు ఆయన. దమ్ము లేని నాయకుడు ఇలాంటి సొల్లు కబుర్లే చెప్తాడండి. నీకు దమ్ము లేదు. గతంలో నిన్ను గెలిపించారు 151 సీట్లు పెట్టి. నువ్వేం చేసావు? 3 ముక్కలాట రాజధాని చెప్పేసి మార్చేసావు. అడ్డగోలుగా ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేసావు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచేసావు. మా చంద్రబాబు నాయుడు గారు 25 సంవత్సరాల వయసు కుర్రోళ్ళగా పనిచేస్తున్నాడండి అక్కడ ఆంధ్రప్రదేశ్ జనాలకి. నువ్వు నెల నెల పెన్షన్ ఇస్తా ఉన్నాడు. ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక ఇల్లు బాగుపడుతుందా లేదా, అక్కడ ఇల్లు లేకపోతే ఇల్లు కట్టొస్తున్నాడు. వాళ్ళకి ఉద్యోగాలు లేవా, మీకేం కావాలని చెప్పేసి పక్కన పెట్టి స్టేజ్ మీద పిలిచి మరీ ఆయన పక్కన పెట్టుకొని అమ్మా మీ ప్రాబ్లం ఏంటి అని సాల్వ్ చేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అన్ని కంపెనీలు నిన్నగాక మొన్న చిత్తూరులో కియా కంపెనీ తీసుకొచ్చారు. రాయలసీమ రత్నాలసీమగా అసలు దేశం గర్వించే విధంగా ఆయన యుద్ధ విమానాలు పారిశ్రామికవేత్తలు తీసుకొచ్చారు. ఉద్యోగాలు అంటారా? మా నారా లోకేష్ గారు యువగలం అప్పుడే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ఆయన ఘంటాపదంగా చెప్పాడు. 20 లక్షల ఉద్యోగాలు. రేపు యుద్ధ విమానాలు వస్తే దాదాపు 7,000 మంది కన్నా ఉద్యోగాలు వస్తాయండి. ఏంటి చదువుకునే పిల్లలు ఉండాలే గాని చదువుకునే పిల్లలు యువత పెరుగుతా ఉంది. గతంలో మనం చూసాం ప్రభుత్వ స్కూళ్ళల్లో పిల్లలు 10వ తరగతి అసలు తప్పిదాలు మనం చూసాం గత ప్రభుత్వంలో ఏం లేకుండా. ఇప్పుడు నారా లోకేష్ బాబు గారు ఇంత విద్యార్థులకి ఇంత ఉత్తీర్ణత స్థాయిలో ఒక్కొక్కళ్ళు గుర్తించి నిన్నగాక మన ఎన్టీఆర్ జిల్లా ఎంతమంది పిల్లలకి సన్మానాలు చేసి వాళ్ళ పక్కన భోజన కార్యక్రమాలు చేసుకొని ఈయన అంత చక్కగా విద్యాశాఖ మంత్రి పక్కన ఇలా నడిపిస్తా ఉన్నాడు. అయ్యా బాబు, నీ 11 మంది ఎమ్మెల్యేలు ఉత్తములు అని చెప్పేసి నువ్వు సంకలేగరేసుకుంటే సరిపోదు. నువ్వే పెద్ద డాను, నువ్వే పెద్ద అక్కడ మాఫియా నడుపుతా ఉన్నావు. ఎవరినంటావు నువ్వు? 11 మంది ఎమ్మెల్యేలతో మద్యం దుకాణాలతో దొంగసారా కాపిచ్చి మహిళల పుస్తులు తెంపే ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వేనండి. ఈ జోగి రమేష్ గారిని అసలు వదలకూడదు. నిన్నగాక మొన్న వెళ్ళొచ్చాడు మళ్ళీ బుద్ధి లేకుండా సిగ్గు లేకుండా మళ్ళీ రైతుల్ని పరామర్శిస్తా. నువ్వేం పీకారా మీరు రైతులు పరామర్శించడానికి? ఏం చెప్పినా నమ్మటానికి ఇక్కడ ఎవరు చెవులో పూలు పెట్టుకునే మాదిరి లేరండి. జగన్మోహన్ రెడ్డి ఇదే చెప్తా ఉన్నాం. నువ్వే పరిపాలన చేత గాని ఒక వికలాంగుడివే చెప్పాలంటే. ఎవరో స్క్రిప్ట్ తీసుకొచ్చి చదివించుకుంటే అక్కడ ఏంటంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అది ఒక పరిపాలన దక్షత అంటే కూటమి ప్రభుత్వమే. జగన్మోహన్ రెడ్డి హయాంలో అంతకు ముందు ప్రజలకి ఇది లేదు, రక్షణ లేదు. ఇప్పుడు కూడా నేనేదో చేస్తానని చెప్పేసి ఒక పక్కన గాడిదలు మనం చూసాం. జంతువులు కూడా అడ్డగోలుగా చంపేస్తా ఉన్నాడు. ప్రజలు చచ్చిపోతా ఉన్నారు, జంతువుల్ని చంపేస్తా ఉన్నారు. మీరెందుకురా బాబు? ఇంకా మీదే ఒక రక్త చరిత్ర అంటే మీదే మావి గన్ రక్త చరిత్ర టైటిల్ పెట్టుకో, నీ కరెక్ట్ గా సూట్ అయిపోద్ది. అదేమంటే మా తాత రాజారెడ్డిని చంపింది, లేకపోతే ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి మరణంలో కానీ, లేదా సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి గారి హత్య, ఇవన్నీ కూడా తెలుగుదేశం హయాంలో జరిగి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చేయించారన్నట్టు మాట్లాడుతున్నాడు. అసలు ఏంటి నిజంగా వాటి వెనక చంద్రబాబు నాయుడు గారి పేరు అసలు ఉందంటారా? ఎట్లా చూడాలి ఆయన మాట్లాడే మాటలు? జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 దాకా అధికారంలో ఉన్నాడు కదండి. గాడిదలు కాసాడా? ఇవన్నీ చంద్రబాబు చేస్తే అసలు ఏం చేయని వాళ్ళనేమో ఆ కేసు ఈ కేసు అని చెప్పి లోన ఇప్పించాడు తెలుగుదేశం వాళ్ళని. అవునా? సొంత బాబాయిని, సొంత తాతని, సొంత వాళ్ళ మనుషుల్ని చంపేస్తే ఊరుకుంటాడా? అసలు అయినా చంద్రబాబు గారికి ఇలాంటి హత్య రాజకీయాలు ఆయనకి పడవండి. ఆయనకి ఏంటంటే ప్రశాంతంగా అధికారంలో ఉంటే రాష్ట్రం డెవలప్మెంటు సంక్షేమం అని చూసుకుంటాడు. ఒక విధంగా చూస్తే పార్టీని కూడా మర్చిపోతాడు ఆయన చంద్రబాబు గారు. ఓన్లీ రాష్ట్రం స్టేట్ డెవలప్మెంట్. కానీ మహానుభావుడు ఈ మనవడు వచ్చి ఏం చేశాడు? 5 సంవత్సరాలు మొత్తం ఇష్టారాజ్యంగా దోచేశాడు. ఏంటి అలా బాబాయిని చంపించేసి, అప్పుడు చచ్చిపోయింది తెలుగుదేశం గవర్నమెంట్లోనే, కానీ చంపించింది మనోడని చెప్పి ఆల్రెడీ ఇప్పుడు దాకా కేసులు నడుస్తున్నాయి. ఏంటి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సునీత గారు అనుకుంటా, ఆమె కూతురు, ఆయన కూతురు, ఆమె తిరగని మెట్లు లేదు ఏ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి, కనీసం దగ్గరికి కూడా రానివ్వాల. ఆ తర్వాత రోమర్స్ ఏమి వచ్చినాయి? నువ్వు కాముగా ఉంటే ప్రశాంతంగా ఉండు, లేదంటే అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోయి ఇదవుతాడు, అది ఇది తేడా వస్తుంది నీకు అన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఏం జరిగింది? వీళ్ళ పార్టీ వాళ్ళతో ఏం ప్రెస్ మీట్ పెట్టించాడు? సునీతను వాళ్ళ ఆయన చంపించారు అన్నాడు. అంటే
ఈ మాటలను బట్టి ఈ ప్రెస్ మీట్లు బట్టి ఏమో అర్థమవుతుంది. కొన్ని రోజుల తర్వాత ఏమన్నాడు, ఈయనకి అక్రమ సంబంధం ఉంది, వాళ్ళు ఏమైనా చంపించారేమో అన్నాడు. ఇన్ని డ్రామాలు ఆడాడు సొంత బాబాయ్ మీదే. ఆడేవాడికి ఒక పక్క షర్మిల కొద్దిగా సపోర్ట్ ఇవ్వబట్టి సునీతకి కొద్దిగా గట్టి ఎక్కేసేసి వాస్తవాలు తెలిసి సుప్రీంకోర్టు మెట్టు దాకా వెళ్ళింది. అదేంటే హరికృష్ణ గారు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కేటీఆర్తో ఏదో పొత్తు గురించి మాట్లాడాడు, శవరాజకీయాలు చేసింది చంద్రబాబు అది అని చెప్పి మాట్లాడతాడు. నిజంగా శవరాజకీయాలు చేసింది ఎవరైనా తండ్రి శవాన్ని పక్కన పెట్టి? ఏమంటే హరికృష్ణ గారు చనిపోయినప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? ఇక రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఆయన చనిపోయినప్పుడు ఏంటంటే కొద్దిగా సపోర్ట్గా వాళ్ళందరూ వచ్చారు కాబట్టి శవం దగ్గరికి వెళ్ళారు కాబట్టి మంచి చెడు మాట్లాడుకుంటారు. ఈయన ఏదో వచ్చి సేవలో చెప్పినట్టు ఏది పొత్తు కోసం వచ్చాడని, అప్పుడు పొత్తు అవసరం ఏముంది వాళ్ళకి? అసలు తండ్రిని చనిపోయిన తర్వాత శవాన్ని పక్కన పెట్టుకుని ముఖ్యమంత్రికి సంతకాలు పెట్టించింది ఈ మనిషి. ఏంటి వీళ్ళ పార్టీ వాళ్ళే చెప్పారు, ఏం మమ్మల్ని పిలిపించి సంతకాలు పెట్టమంటున్నాడు అని. ఎవరో ఈయనకి సపోర్ట్ చేసింది కేవీపీ రామచంద్రరావు, అది అందరికీ తెలిసిన విషయమే. ఏంటి ఇలా బాబాయిని చంపేసి సాక్షి పేపర్లో టైటిల్ పెట్టి ఏమన్నాడు, ఇది నారాసుర రక్త చరిత్ర అని చెప్పి బాబు గారి చేతిలో కత్తి పెట్టి ఐటెం పెట్టారు. ఆ తర్వాత ఏం తేలింది, అవినాష్ రెడ్డి హస్తం ఏంటి. ఆ తర్వాత ఆ చుట్టూ తిరిగి జగను భారతి ఇన్ని పేర్లు వచ్చినాయి. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తానికి వెళ్తే సిబిఐ వాళ్ళు ఏం చేశారు, అప్పట్లో ఇలా గవర్నమెంట్లో లోకల్ పోలీసు మాకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చేతులు ఎత్తిచ్చారు. ఇవన్నీ జనాలకు అర్థమవుతున్నాయండి. ఇతను ఎంత బయటకు వచ్చి ఆ పేపర్ టేబుల్ మీద పేపర్ చదువుకొని మాట్లాడితే చెప్పింది మూడు సార్లు 4 సార్లు చెప్పి 2 గంటలు చెప్పినా ఉపయోగం ఏముంది? జనాలు నమ్మాలి కదా ఇతని మాటలకి. మార్పు 100% వచ్చిందండి. నారా లోకేష్ గారు మా నియోజకవర్గంలో గెలిచిన కాడి నుంచి ఆయన కష్టపడుతున్నారు, అభివృద్ధి పదంలోకి దూసుకెళ్తున్నారు, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. చెప్పిన పథకాలు ఎలక్షన్ ముందు చెప్పినవన్నీ 1 by 1 అమలు చేసుకుంటూ వస్తున్నారండి. ప్రజలు సంతోషంగానే ఉన్నారు. లోకేష్ గారి నాయకత్వంలో మా మంగళగిరి నియోజకవర్గం బాగానే ఉందండి. చాలా మంచి కాన్సెప్ట్. ప్రజలు వెళ్ళి ఆయన కలిసి వినతి పత్రాలు ఇవ్వడం, మేము కూడా వెళ్ళి మా అసోసియేషన్ తరఫున ఒక వినతి పత్రం ఇచ్చాము. బాగా రిసీవ్ చేసుకున్నారు, తప్పకుండా చేస్తామన్నారు. ఇమీడియట్లీగా పిఏ గారికి చెప్పారు, నోట్ చేసుకున్నారు. ఆ పని కూడా అభివృద్ధి పదంలో 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. మేమైతే మా నియోజకవర్గం ప్రజలు హ్యాపీగానే ఉన్నామండి. యాక్చువల్గా రెడ్ బుక్ అనేది ఆయన ఎలక్షన్ ముందు వాడారు. ఆ పదం ఎక్కడ కక్ష సాధింపు ప్రభుత్వం చర్యలు అయితే లేవండి ప్రజెంట్. అది మాత్రం 100% గ్యారెంటీ చెప్పగలం. మేము 100% మార్పు ఉందండి. అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది ప్రభుత్వం. ఇంకా ముందుకి చేస్తారని మాకు నమ్మకం ఉందండి. రాముడు లాంటోడికే ఆ రోజుల్లో చిన్న తప్పు చూపించి ప్రజల మధ్య నుంచి అరణ్యవాసాన్ని తీసుకెళ్లారు రోజులు. ఈ రోజుల్లోనే అటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఆశీస్సులతో మరియు పవన్ కళ్యాణ్ గారు ప్రోద్బలంతో ఆరు అనుకున్న దాన్ని మించి కూడా ఈరోజు అమరావతి రాజధానికి పెట్టుబడుల్ని పెద్ద వాళ్ళందరూ కంపెనీల దగ్గరికి వెళ్ళి మన అమరావతి రాజధాని కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఇక అంటారా ప్రతిపక్షం అనేది ఎప్పుడు ఉండిద్ది, కానీ ప్రతిపక్షం ఉందాతనంగా ఉండాల. మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోమని ప్రజలు తీర్పిచ్చారు. దానికి అనుకూలంగా మీరు వ్యవహరించాలే కానీ పక్క రాష్ట్రం చూసుకోండి, వాళ్ళు ఓడిపోయిన తర్వాత గౌరవంగా ఆ స్టాలిన్ అనే అతను ఒక 2 సంవత్సరాలు వాళ్ళకి ఛాన్స్ ఇద్దాము, వాళ్ళు చెప్పిన పనులు చేయకపోతే మనం అటాక్ చేద్దామన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ అమరావతి రాజధానిలో నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం అనుకున్నవన్నీ చక్కగా చేస్తుంది. ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. జగన్ ప్రభుత్వం అంత ముందల గజిబిజి వ్యవహారంలో విద్యను కూడా సరిగ్గా గవర్నమెంట్ స్కూల్కి ఇవ్వకుండా పుస్తకాల మీద కూడా వాళ్ళ బొమ్మలు వేసుకొని చాలా కనిపించేశారు. కానీ నారా లోకేష్ గారు ఒక కృత నిశ్చయంతో వాళ్ళకంటూ ఒక యూనిఫామ్ ఇచ్చి పార్టీకి అతీతంగా వాళ్ళందరికీ ఎంతో మేలు చేసి ఈ మంగళగిరి నియోజకవర్గంలో 2019లో ఓడిపోయినా కూడా ఈ మంగళగిరి నియోజకవర్గంలో మళ్ళీ నేను గెలవాలని చెప్పి, ఓడిపోతే ఇంటికి వెళ్ళిపోతారు ఎవరైనా, కానీ నారా లోకేష్ గారు ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఓడిపోయించడానికి ఇంకా ఎక్కువ ఉత్సాహంతో ప్రతి ఊరింటికి వెళ్ళి ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంకి వెళ్ళి నేనున్నానంటూ ఆయన ప్రజలకి చేదోడు ఓదాడుగా ఉంటూ, ముఖ్యంగా మంగళగిరి టౌన్లో పద్మశాలీలకి ఎంతో చేదోడుగా ఉంటూ చేనేత కార్మికులకి చాలా మంది ఆర్థిక ఇబ్బందులు ఉంటుంటే ఆయన తన వ్యక్తిగతంగా ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. దాన్ని గుర్తు పెట్టుకొని మొన్న ఎలక్షన్లో నారా లోకేష్ గారిని ఈ మంగళగిరి నియోజకవర్గం భారీ మెజార్టీతో గెలిపిస్తారు. మరలా కూడా ఈ నియోజకవర్గం నారా లోకేష్ గారే గెలుస్తారనే దానికి ఇప్పుడున్న సంక్షేమ పథకాలే నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి మాయ మాటల వల్లే ఆయన్ని ప్రజలు దించేశారు. ముందు పాయింట్ ఈ కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు ఈ మంగళగిరి నియోజకవర్గంలో వారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏమేమి పెట్టారో అవన్నీ తూచా తప్పకుండా
రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ఉన్నా లేకపోయినా పెట్టుబడులు తీసుకొచ్చి తను అనుకున్న సిద్ధాంతం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి, ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి ఎంతో మేలు చేస్తున్నారు. ప్రజలకి ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలన్నీ కూడా మహిళలకి ఉచిత బస్సు కానివ్వండి, ప్రతి ఇంటికి 3 బండలు గ్యాస్ బండ్లు ఫ్రీ బండ్లు కానివ్వండి, నిన్నే మళ్ళీ తల్లికి వందన 3వ బిడ్డ పుట్టంగానే 30,000 రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఇచ్చేటట్టుగా వారు నిన్నే మా జమా పడిని చాలా మంది ఆనందం వ్యక్తం చేశారు. ఈ మంగళగిరిలో చేనేత కార్మికులకి 200 యూనిట్లు ఫ్రీ విద్యుత్ కూడా ఇచ్చారు. అలాగే మంగళగిరిలో చేనేత కుటుంబాలు చాలా దీనస్థితిలో ఉంటే వారికి ఆటో నగర్లో ఒక హ్యాండ్లూమ్గా తయారు పెట్టి ఒక జీవనోపాధి కల్పించిన ఏకైక వ్యక్తి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ బాబు గారు.